వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ సెకండ్ సెమ్ హైయెస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో పర్టికులర్ ఇంటిగ్రల్ మెథడ్ నెంబర్ 5 చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా ఇది 10 మార్క్స్కి. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మీకు మెథడ్ నెంబర్ 5కి వెళ్ళే ముందు మీరు ఒక చిన్న కాన్సెప్ట్ అయితే నేర్చిపెట్టుకోండి. ప్రాబ్లం అనేది పర్టికులర్ ఇంటిగ్రల్లో వైపీ కనుక్కునేటప్పుడు 1/f ఆఫ్ t ఇంటూ q ఆఫ్ x అనేది x పవర్ m ఇంటూ v ఫామ్లో ఉండాలి. అంటే ప్రాబ్లం అనేది x పవర్ m అంటే x పవర్ m ఇంటూ v ఫామ్లో ఉండాలి. q ఆఫ్ x అనేది v అనేది సపోజ్ నేను ప్రాబ్లం అనేది కాసుల్లో ఉంది కాబట్టి సపోజ్ సమ్ కాస్ ax తీసుకుంటే వైపే ఈజ్ ఈక్వల్ టు కాసుల్లో ఉన్నప్పుడు రియల్ పార్ట్ అయితే అప్లై చేయాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. రియల్ పార్ట్ ఆఫ్ 1/f ఆఫ్ t ఇంటూ x పవర్ m ఇంటూ e పవర్ iax. అదే సెకండ్ పాయింట్ చూడండి. పర్టికులర్ ఇంటిగ్రల్ వైపీ కనుక్కునేటప్పుడు కాసులు చేశాను, సైన్లో వస్తే ఇమాజినరీ పార్ట్ వస్తుంది అంతే, ఇంకేం లేదు. 1/f ఆఫ్ d x పవర్ m ఇంటూ సైన్ ఏఎక్స్ ఫామ్లో ఉంటే వైపీ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ రెండు మాటలే. కాసులు వస్తే రియల్ పార్టు, సైన్లు వస్తే ఇమాజినరీ పార్ట్. ఎక్స్ పవర్ m ఇంటూ వి ఫామ్లో ఉండాలి. 1/f ఆఫ్ d ఇంటూ ఎక్స్ పవర్ m ఇంటూ ఈ పవర్ iax. అది చూద్దాం, ప్రాబ్లం చేస్తే మీకు అర్థమవుతుంది. ప్రాబ్లం ఒకసారి రాసుకోండి. d పవర్ 4 ప్లస్ 2d² ప్లస్ 1 ఇంటూ y is equal to x square into cos square x in the form of f of d into y is equal to 0. f of d into y is equal to 0. The auxiliary equation is f of m is equal to 0. m power 4 plus 2m square plus 1 is equal to 0. ఫ్యాక్టర్స్ చూడండి ఒకసారి. దీన్ని మీరు m పవర్ 4ని m స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోండి, ప్లస్ 2m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఎట్లా, ఏ ప్లస్ బి, ఏ అంటే m స్క్వేర్ సరిపోయింది చూడండి. అంటే m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. m square is equal to minus 1. m square is equal to minus 1. m is equal to plus or minus I. m is equal to plus or minus I. చూడండి, 2 రూట్స్ కాంప్లెక్స్లో ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. ఎలా తీసుకోవాలి? ఫస్ట్ మీరు కాంప్లెక్స్ తీసుకోండి, మైనస్ I తీసుకోండి నీట్గా. c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ బీటా అంటే ఎంతమా, బీటా అంటే ఎంత 1x అంతే కదా, అంటే x అయిపోయింది. నెక్స్ట్ c3 ప్లస్ c4x c1 ప్లస్ c2x c1 ప్లస్ c2x ఈ పవర్ ఆల్ఫా x. సారీ అమ్మా, ఒక్క నిమిషం ఉండండి. ఈ పవర్ ఆల్ఫా ఎక్స్
మామూలుగా ఒరిజినల్ ఫార్ములా ఏంది? ఈ పవర్ కాంప్లెక్స్లో వస్తే ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ C1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ C2 సైన్ బీటా ఎక్స్ వస్తుంది. అంతేనా? ఇప్పుడు చూడండి, ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ అంటే 0, C1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ C2 సైన్ బీటా ఎక్స్. చూడండి, ఇటువంటి ఫామ్లో ఎలా రాయాలి? నేనే కన్ఫ్యూజ్ అయ్యాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. జర చూడండి, ఇప్పుడు మీరు C1 ప్లస్ C2x ఇంటూ కాస్ ఎక్స్, C3 ప్లస్ C4x సైన్ ఎక్స్ ఎలా వచ్చింది? మీరు ఒరిజినల్ ఫార్ములా రాసుకోండి. ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ C1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ C2 సైన్ బీటా ఎక్స్. ఇదే కదా ఫార్ములా. ఈ పవర్ 0x C1 కాస్ ఎక్స్ ప్లస్ C2 సైన్ ఎక్స్. నెక్స్ట్ ఈ పవర్, నెక్స్ట్ ఏమొస్తుంది? ఈ పవర్ నెక్స్ట్ ఏమొస్తుందమ్మా? నెక్స్ట్ దానికి కూడా సేమ్ వస్తుంది, అంటే వాల్యూస్ మారుతాయి. ఈ పవర్ 0x C3 కాస్ ఎక్స్ ప్లస్ C4 సైన్ ఎక్స్. వాల్యూస్ కాన్స్టెంట్ మార్చాను అంతే. C1 కాస్ ఎక్స్ ప్లస్ C2 సైన్ ఎక్స్, C3 కాస్ ఎక్స్, C4 సైన్ ఎక్స్. అయితే ప్రాబ్లంలో ప్లస్ ఐ ఈక్వల్గా ఉన్నాయి. C1 ప్లస్ C2x రాయమని చెప్పాను, కాస్ ఎక్స్ రాశాను. ఓకేనా? కాస్ ఎక్స్ రాశాను. నెక్స్ట్ ఈసారి ప్లస్ C3 ప్లస్ C4x. ఎందుకు? మైనస్ ఐ రెండు ఈక్వల్ అంటే సైన్ ఎక్స్. C1 కాస్ ఎక్స్, C2 కాస్ ఎక్స్, C3 సైన్ ఎక్స్, C4 సైన్ ఎక్స్. కానీ ఇక్కడ ఈక్వల్ వచ్చాయి కాబట్టి అలా రాశాను అంతే, ఇంకేమీ లేదు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనమ్మా? అర్థమైంది కదా? ఓకే. అయితే పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. 1/f(d) ఇంటూ q ఆఫ్ ఎక్స్. మెథడ్ నెంబర్ 5 మా జాగ్రత్త అన్నప్పుడు జాగ్రత్తగా చేయాలి. 1/f(d) అంటే ప్రాబ్లంలో d⁴ ప్లస్ 2d² ప్లస్ 1 ఇంటూ q ఆఫ్ ఎక్స్ ఎంత? x² కాస్ స్క్వేర్ ఎక్స్. ఇది q ఆఫ్ ఎక్స్ ఇచ్చింది, రాశాను అంతే, ఇంకేం చేయలేదు. ఇక్కడ చూడండి, 1 ప్లస్ కాస్ 2θ ఫార్ములా, 2 కాస్ స్క్వేర్ థీటా. అదే కాస్ స్క్వేర్ థీటా కావాలంటే 1 ప్లస్ కాస్ 2θ/2 ఇజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. కాస్ స్క్వేర్ థీటాని 1 ప్లస్ కాస్ 2θ/2. చూడండి, కాస్ స్క్వేర్ ఎక్స్ని 1/d⁴ ప్లస్ 2d² ప్లస్ 1 x². కాస్ స్క్వేర్ ఎక్స్ని 1 ప్లస్ కాస్ 2x/2. 1/2 బయట రాసుకోండి, 1/2 బయట రాసుకోండి నీట్గా. 1/2 బయట రాసుకోండి. 1/d⁴ ప్లస్ 2d² ప్లస్ 1. 1/d⁴ ప్లస్ 2d² ప్లస్ 1 ఇంటూ, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. x² ఇంటూ 1 x², 1/2 బయట రాశాను, ప్లస్ మళ్ళీ అప్లై చేయండి
ఎక్స్ స్క్వేర్ కాస్ 2x 1/2 1/d పవర్ 4 ప్లస్ 2d స్క్వేర్ ప్లస్ 1 1/2 d పవర్ 4 ప్లస్ 2d స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా మీరు సెకండ్ పార్ట్ని 1/d పవర్ 4 ప్లస్ 2d స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ కాస్ 2x ఫస్ట్ ఇప్పుడు మీరు పర్టికులర్ ఇంటిగ్రల్ని yp1 తీసుకోండి, దీన్ని yp2 అయితే తీసుకోండి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకోండి. ఎందుకు ఫస్ట్ ఈ పార్ట్ చేయాలి, తర్వాత ఈ పార్ట్ చేయాలి, 2 పార్ట్లు చేయాలి ఇక్కడ ప్రాబ్లం. ఫస్ట్ ఈ పార్ట్ తర్వాత ఈ పార్ట్ చూద్దాం ఒకసారి. ఈ పార్టే మనకు కావాల్సింది, 5th మోడల్ ఈ పార్టే. yp1 కనుక్కుంటున్నాను. 1/t పవర్ 4 ప్లస్ 2d స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ప్రాబ్లం తెలిసినట్టే ఉంది. ఏ ప్రాబ్లంలో ఏ మోడల్లో ఉంది ఇది? 3rd మోడల్. అంటే 1/a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఆ మోడల్ సెట్ చేయండి. 2d స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 1/d స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లేకుందిమా, అలా రాశాను. పైకి వెళ్తే ఏమైంది ఇది? 1/d స్క్వేర్ ప్లస్ 1ని 1 ప్లస్ d స్క్వేర్ రాసుకోండి, ప్రాబ్లం లేదు కదా. పైకి వెళ్తే ఏమైంది? 1 ప్లస్ d స్క్వేర్ హోల్ పవర్ -2 అయితే పైకి వెళ్ళింది. ఇప్పుడు చెప్పాను 1 ప్లస్ d స్క్వేర్ హోల్ పవర్ -2. ఏంటి ఫార్ములా? 1 మైనస్ 2d ప్లస్ 3d స్క్వేర్. ఇదే కదా ఫార్ములా అది. 1 మైనస్ 2d ఎంత? d స్క్వేర్ ప్లస్ 3d స్క్వేర్ ఎంత? d స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ అండ్ స్వాన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. 1 మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2d స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ a పవర్ m హోల్ పవర్ d పవర్ 4 ఆఫ్ ఎక్స్ స్క్వేర్. చూడండి ఒకసారి, డిఫరెన్షియేషన్ ఎక్స్ స్క్వేర్ చేస్తే ఎంత? 2x. అదే డిఫరెన్షియేషన్ మీరు డబుల్ డెరివేటివ్ మళ్ళీ డెరివేటివ్ చేస్తే దీన్ని 2x చేస్తే ఏమైంది? 2 అయింది. అంటే ఇది d స్క్వేర్. d స్క్వేర్ ఎంత చేస్తే d చేస్తే 2x అయింది మా. d స్క్వేర్ చేస్తే 2 అయింది. అంటే -2 d స్క్వేర్ చేస్తే 2 అయింది. d పవర్ 4 d స్క్వేర్ 2 అయినప్పుడు d క్యూబ్ ఎంత? కాన్స్టెంట్ వాల్యూ 0. అంటే 0 అయితే అయింది. ఎక్స్ స్క్వేర్ -4. ఓకేనా? ఇది ఫార్ములా చేసి చెప్తాను. ఓకేనా? 1 మైనస్ ప్రాబ్లంలో ఇలా అయితే చేసుకోండి. ఎక్స్ స్క్వేర్ -4 అయితే వచ్చింది. ఓకే, నెక్స్ట్ yp2 కనుక్కుందాం. yp2 ఎలా చేయాలి? yp2 అంటే పార్ట్స్ చేసి నేను సపరేట్ చేశానుమా, అంతేగాని మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 1/d పవర్ 4 ప్లస్ 2d స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ 2x అని ఇచ్చాడు. yp2 అదే కదా.
ఇక్కడ మీరు జాగ్రత్తగా చేయాలి. వచ్చిన టర్మ్స్ కాస్ టర్మ్సా సైన్ టర్మ్సా ఫస్ట్ మీరు ఫిఫ్త్ మోడల్లో మీరు చెక్ చేయాల్సింది ఫస్ట్ ఇదే. ఏం చెక్ చేయాలి? అక్కడ వచ్చింది కాస్ టర్మ్సా సైన్ టర్మ్సా. కాస్ టర్మ్స్ వస్తే రియల్ పార్ట్ అప్లై చేయండి, సైన్ టర్మ్స్ వస్తే ఇమాజినరీ పార్ట్స్ అప్లై చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ మాట ఇది, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. చూడండి, 1 d power 4 plus 2d square plus 1 x స్క్వేర్ బయట రాయండి. రియల్ పార్ట్ ఆఫ్ అది రియల్ పార్ట్ ఆఫ్ cos 2x ప్లస్ అంటే జాగ్రత్తగా చూడండి, e పవర్ i2x రాసుకోవచ్చు. ఎందుకు? రియల్ పార్ట్ e పవర్ i ax ఫార్ములా ఏంది? కాస్ ax ప్లస్ i సైన్ axే కదమ్మా ఫార్ములా. ఇప్పుడు చూడండి ఒకసారి, రియల్ పార్ట్ ఆఫ్ 1 d power 4 plus 2d square plus 1 into x square e power i2x. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఏ ఫామ్లో ఉంది? ఎక్స్వి మోడల్స్లో ఉంది. ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి ఫామ్లో ఉంది. డి ప్లస్లో డి ప్లస్ ఏ అన్ని మోడల్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు నేను 4 మోడల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి మోడల్స్ అని చెప్పాను. వి అంటే ఏ అంటే ఎంత? ఇక్కడ 2y ఉంది. అది రియల్ పార్ట్ ఆఫ్ దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాసేసుకోండి డైరెక్ట్గా, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకు? డి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లెక్క ఉంది కాబట్టి. ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ i2x. రియల్ పార్ట్ ఆఫ్ 1 డి ప్లస్లో డి ప్లస్ 2i, డి ప్లస్లో మాత్రమే డి ప్లస్ 2i సబ్స్టిట్యూట్ చేయాలి. హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఈ పవర్ 2xi అనేది అవుట్ సైడ్ రాసుకోండి మా. ఎందుకు? అప్లై చేసినప్పుడు ఈ పవర్ i2x బయట అవుట్ సైడ్ రాయాలి మీరు. ఇంటూ ఎక్స్ స్క్వేర్. దీన్ని విడదీయండి. ఈ పవర్ 2xi రియల్ పార్ట్ ఆఫ్ 1 a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4i స్క్వేర్ 2ab అంటే 4id ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఈ పవర్ 2xi రియల్ పార్ట్ ఆఫ్ 1 d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ i స్క్వేర్ వాల్యూ మైనస్ 1 ప్లస్ 4id ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఈ పవర్ 2xi రియల్ పార్ట్ ఆఫ్ 1 d స్క్వేర్ ప్లస్ 4id మైనస్ 4 ప్లస్ 1 మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇక్కడి నుంచి మీరు చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. చూడండి, ఈ పవర్ 2xi అది ఈ పవర్
2xi e power 2xi రియల్ పార్ట్ ఆఫ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే చేయాలి. 1/d² ప్లస్ 4id మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇచ్చాడు. 1/-3 కామన్ తీసుకోండి. 1 మైనస్ d² 3 అంటే ప్లస్ ఏ d² మైనస్ 3 ప్లస్ 4id మైనస్ 3 హోల్ స్క్వేర్. మొత్తానికి ముందు రాసుకోండి స్క్వేర్ లేకుండా. -3 1 మైనస్ d² మైనస్ 4id 3 హోల్ స్క్వేర్. 1/-3 మైనస్ కామన్ తీసుకోండి. 1 మైనస్ కామన్ తీస్తే d² ప్లస్ 4id 3 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏం రాయాలి? 1/3² అంటే 1/9 వచ్చింది. 1 మైనస్ d² ప్లస్ 4id 3 హోల్ స్క్వేర్ అని వచ్చింది. పవర్ -2 పైకి వెళ్తే ఏమైంది? ఇన్వర్స్ అయింది. ఇప్పుడు చూడండి 1/9 ఆఫ్ 1 మైనస్ d² ప్లస్ 4id 3 హోల్ స్క్వేర్. పైకి వెళ్తే ఇన్వర్స్ అయింది కదమ్మా. 1/9 1 మైనస్ d² ప్లస్ 4id 3 హోల్ పవర్ -2. అదే ఇక్కడ రాసింది. ఓకేనా? ఇప్పుడు మీరు చూడండి ఈ పవర్ 2xi రియల్ పార్ట్ ఆఫ్ 1/9 1 మైనస్ d² ప్లస్ 4id 3 హోల్ పవర్ -2. ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది? ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నేను చెప్పాను ఫార్ములా. 1 మైనస్ d హోల్ పవర్ -2 వస్తే 1 ప్లస్ 2d ప్లస్ 3d² ప్లస్ 4d³ ప్లస్ అండ్ సో ఆన్ వస్తుందని చెప్పినాను ఫార్ములా. ఎప్పుడు ఎక్స్లో మల్టిప్లై చేసినప్పుడు ఇంటూ x² ఉంది ఇక్కడ. ఇంటూ x² కూడా ఉంది కదా x². ఎక్స్లు వచ్చినప్పుడు మీరు ఎలా అయితే చేయాలి? ఏ పవర్ 2xi రియల్ పార్ట్ ఆఫ్ 1/9 1 ప్లస్ 2 d అంటే ఎంత? d² ప్లస్ 4id 3 ప్లస్ 3 d² అంటే ఎంత? d² ప్లస్ 4id 3 హోల్ స్క్వేర్. ఇంకా ఏం చేసినా అవి జీరోలు వచ్చేస్తాయి కాబట్టి మనకు అవసరం లేదు. ఇంటూ x². మీరు మల్టిప్లై చేయండి లోపలికి మల్టిప్లై చేయండి ఈ పవర్ 2xi ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ 1/9 అది 1/9
x square into 1 x square plus 2 by 3 of d square plus 4id into x square 3 by 9 of d square plus 4id whole square into x square. చూడండి ప్రాబ్లము సార్ మీరు అబ్జర్వ్ చేయండి మా ఏ పవర్ 2xi రియల్ పార్ట్ ఆఫ్ 1/9 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2/3. ఇక్కడ మీకు తెలియాలి ఏమని, ఒక్కసారి డిఫరెన్షియేషన్ చేస్తే 2x, 2 సార్లు డిఫరెన్షియేషన్ చేస్తే 2, 3 సార్లు డిఫరెన్షియేషన్ చేస్తే 0 అని. ఇక్కడ చూడండి 2 సార్లు డిఫరెన్షియేషన్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత 2 ప్లస్ 4i, ఒకసారి డిఫరెన్షియేషన్ అంటే 2x ప్లస్ 3/9 ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. రాయండి ఒకసారి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 8i d క్యూబ్, ఏ స్క్వేర్ ప్లస్ 16i స్క్వేర్ d స్క్వేర్ ప్లస్ 8i d క్యూబ్. d పవర్ 4 జీరోనే, d క్యూబ్ జీరోనే, ఇక్కడ ఈ వాల్యూ మాత్రమే వస్తుంది అంటే 16i స్క్వేర్. ఒక్కసారి డెరివేటివ్ d స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత 2. అట్లా చూడండి, ఈ పవర్ 2xi రియల్ పార్ట్ ఆఫ్ 1/9 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2/3 2 ప్లస్ 8ix ప్లస్ 3 1 3 3 క్యాన్సిల్ చేసుకోండి 1/3 32 మైనస్ ఐ స్క్వేర్ వాల్యూ మైనస్. ఈ పవర్ 2xi రియల్ పార్ట్ ఆఫ్ 1/9 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4/3 ప్లస్ 16ix/3 అయిపోయింది. నెక్స్ట్ మైనస్ 32/3 అయితే ప్రాబ్లం మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దుమా. 32/3 అయితే ప్రాబ్లము చూడమా, ఎక్స్ స్క్వేర్ ఓకే. నెక్స్ట్ ఈ పవర్ 2xi అంటే ఏం రాసుకోవచ్చు, రియల్ పార్ట్ అన్నప్పుడు ఈ పవర్ 2xiని కాస్ 2x ప్లస్ ఐ సైన్ 2x ఈ పవర్ 2x అని రాసుకోవచ్చు కదమ్మా. 1/9 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16ix/3 4/3 మైనస్ 32/3 ఎల్సిఎం కట్టుకోండి. 4 మైనస్ 32 మైనస్ 28/3 మైనస్ 28/3. ఒకసారి మీరు మల్టిప్లికేషన్ జాగ్రత్తగా చేసుకోండి. మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అంటే చెప్తాను. రియల్ పార్ట్ మామూలేమ్మా, 1/9 ఉంది, కాస్ 2x ప్లస్ ఐ సైన్ 2x ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16ix/3
-28/3 మల్టిప్లై చేసుకో. రియల్ పార్ట్ ఆఫ్ 1/9 ఆఫ్ ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో థర్డ్ దాంతో మల్టిప్లికేషనే కదా. కాస్ 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ 16ix/3 ఇంటూ కాస్ 2x. నెక్స్ట్ -28/3 ఇంటూ కాస్ 2x అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ దాన్ని ఫస్ట్ దాంతో సెకండ్ దాన్ని థర్డ్ దాంతో మల్టిప్లై చేయండి. ఐ sin 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16i² ఇంటూ sin 2x. నెక్స్ట్ -28/3 i sin 2x. ఇమాజినరీ పార్ట్స్ అన్ని ఒక పక్క రాయండి. ఇక్కడ మీకు i² వాల్యూ నెక్స్ట్ స్టెప్ రాసుకోండి. i² వాల్యూ ఎంత? -1 కదమ్మా, అంటే మైనస్ రాసుకోండి. i² వాల్యూ ప్లేస్లో -1 రాసుకోండి, అంటే i² రిమూవ్ చేయండి. రియల్ పార్ట్ అని చెప్తున్నాను కాబట్టి రియల్ పార్ట్స్ మాత్రమే రాయాలి. రియల్ పార్ట్స్ అంటే ఏంటివి? ఇమాజినరీ పార్ట్స్ లేకుండా ఉండడం అని అర్థం. 1/9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ కాస్ 2x అంటే కాస్ 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఒకటి. నెక్స్ట్ -28/3 కాస్ 2x 2. నెక్స్ట్ -16x/3 sin 2x 3. ఇవి ఐలు అన్నీ రిమూవ్ చేయాలి. ఎందుకు? కాస్ 2x అనేది రియల్ పార్ట్ కాబట్టి. అది y ఈజ్ ఈక్వల్ టు పర్టికులర్ ఇంటిగ్రల్ మాత్రమే కనుక్కుంటున్నాను. yp1 ప్లస్ yp2. అది yp1 ఎంత? yp1 ఎంతమ్మా? x² - 4. అది 1/2 ఆఫ్ x² - 4 ప్లస్ 1/9 ఆఫ్ yp2. ఇదే కదా x². ఇప్పుడు మనం కనుక్కునేది yp2. x² cos 2x -28/3 cos 2x -16x/3 sin 2x. ఇప్పుడు మీరు జనరల్ సొల్యూషన్ అయితే కనుక్కోవాలి. జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. అన్ని వాల్యూస్ వచ్చేసినాయి, సబ్స్టిట్యూట్ చేయడమే. yc ఎంత? c1 ప్లస్ c2x cos x ప్లస్ c3 ప్లస్ c4x sin x. c1 ప్లస్ c2x cos x ప్లస్ c3 ప్లస్ c4x sin x ప్లస్ నెక్స్ట్ yp 1/2 ఆఫ్ x² - 4 ప్లస్ 1/9 ఆఫ్ x² cos 2x -28/3 cos 2x -16x/3 sin 2x. చూసి రాయడమే కదమ్మా, ఇంకేమన్నా ఉందా? మీరు ప్రాబ్లమ్స్ ఇలా చేసుకుంటే ఫిఫ్త్ మోడల్స్ చాలా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు చెప్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.